నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమైన సమాజం కావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించడం అభినందనీయమని తెలియజేసిన ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్పో. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. అప్పట్లో పర్చేస్ కమిటీకి సభ్యులు కానీ భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు. అయితే ఆనాడు కమిటీ సభ్యులుగా ఉన్న తనను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని పిలవలేదని మంత్రి పాదసారథి చెప్పారు. రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్లో అధికారులు పేర్కొన్నారు. నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంపైన మంత్రి వర్గంలో చర్చ జరిగింది. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమైన సమాజం కావాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని, ఏ రోడ్డుపై వెళ్లినా, ఏ మహిళా కేంద్రానికి వెళ్లినా గంజాయి ప్రభావం స్పష్టంగా కనిపించేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం, స్పష్టమైన ఆదేశాలు, అలాగే సమర్థవంతమైన పోలీస్ యంత్రాంగం, నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందని, గంజాయి నియంత్రణపై తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు దాదాపు 70% వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం విఆర్టీఎస్ రోడ్లో శారదా కళాశాల జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమైన సమాజం కావాలి అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 8వ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొని ప్రజల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని, ఏ రోడ్డుపై వెళ్లినా, ఏ మహిళా కేంద్రానికి వెళ్లినా గంజాయి ప్రభావం స్పష్టంగా కనిపించేదని అన్నారు. దీనికి కారణం రాష్ట్రం దేశవ్యాప్తంగా క్రైమ్ రికార్డుల్లోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం, స్పష్టమైన ఆదేశాలు, అలాగే సమర్థవంతమైన పోలీసు యంత్రాంగం, నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందని, గంజాయి నియంత్రణపై తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు దాదాపు 70% వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయమని, గతంలో గంజాయి మత్తులో ఉన్న యువత తల్లి, చెల్లి, పెద్దల తేడా కూడా తెలియని స్థితికి వెళ్లేదని, కుటుంబ వ్యవస్థ, సమాజ భద్రత తీవ్రంగా దెబ్బతిందని చెప్పుకొచ్చారు. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అని విజయవాడ పోలీస్ కమిషనర్ గారు వినూత్నంగా బాధ్యత తీసుకొని ఎన్టీఆర్ జిల్లా మొత్తం 8 మంది మహిళా పోలీస్ అధికారులతో సైకిల్ ర్యాలీ పెట్టి 500 కిలోమీటర్ల పైన ఈ ర్యాలీతో ప్రజల్లో అవగాహన, అలాగే అందరూ విద్యార్థులు కానీ, యువకులు కానీ అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేయటం అనేది అభినందిస్తా ఉన్నాం. దానికి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించమని కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ ఇవాళ ఒక ఈగిల్ టీమ్ అని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఐజీ రవికృష్ణ గారిని దానికి ఇన్ఛార్జిగా పెట్టి రాష్ట్రంలో గంజాయి మయంగా ఉన్నటువంటి గత పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని
గంజాయి లేకుండా ఈ రాష్ట్రాన్ని చేయటమే లక్ష్యంగా పోలీసులకి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం, ప్రత్యేక అధికారాలు ఇచ్చాం, ప్రత్యేక బడ్జెట్ని ఇచ్చాం, ప్రత్యేక టీంనిచ్చి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం వల్ల ఈ రాష్ట్రంలో నో డ్రగ్స్ జోన్ గా ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈరోజు ముందుకెళ్తా ఉంది. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సమయంలో తగిన నిధులు అందేవని, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటంతో నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న పంచాయతీ పరిధిలో నున్న బైపాస్ రోడ్డు అభివృద్ధికి 2.36 కోట్ల రూపాయలు, విజయవాడ నూజివీడు రోడ్డులో 10వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు రోడ్డు పనుల కోసం 2.70 కోట్ల రూపాయల మొత్తం 4.36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామవరపాడు వంటి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, మురుగునీటి సమస్యతో పాటు తాగునీటిలో టీడీఎస్ స్థాయి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. నున్న సెంటర్ విస్తరణ కోసం మరో 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రిని కోరామని, త్వరలోనే ఆ నిధులు కూడా విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నున్న సెంటర్ వద్ద రోడ్డు వెడల్పు కేవలం 30 నుంచి 35 అడుగుల వరకు మాత్రమే ఉండటంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని 80 నుంచి 90 అడుగుల వరకు విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. వీఎంసీలో విలీనం చేస్తే పన్నులు పెరుగుతాయనే అపోహలు అవసరం లేదని, సిఆర్డీఏ పరిధిలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన పన్నులు అమల్లో ఉన్నాయని తెలిపారు. తిరుమల లడ్డు అంశంలో రాజకీయాలు చేయడం సరికాదని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటం వల్ల డెఫినెట్గా మాకు నిధులు రావట్లా. మన టీఆర్సీ మీటింగ్లో మాట్లాడా, కృష్ణా జిల్లాలో వచ్చిన నిధులు ఈ 9 గ్రామాలను నష్టపోతున్నాయని, అలాగే ఈ 9 గ్రామాలని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని మన అసెంబ్లీలో మళ్ళీ కోరతాం. ఎట్టకేలకు నున్నలో కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా నున్న పంచాయతీ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల, పెద్ద పంచాయతీ అవడం వల్ల పంచాయతీ నిధులతో ఎక్కువ రోడ్లు వేస్తున్నాం తప్ప, ఇప్పుడు బైపాస్ రోడ్ని స్ట్రెంథన్ చేయడానికి 2.36 కోట్లు దాదాపు 2 కిలోమీటర్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ నూజివీడు రోడ్లో 10 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల వరకు ఒక 2 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 లక్షల రూపాయల పనులకి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అలాగే మెయిన్ సెంటర్ నుంచి 4.5 కోట్ల రూపాయలు మంత్రి జనార్దన్ రెడ్డి గారికి అప్రూవ్ చేయమని కోరా. దాదాపు అతి త్వరలో ఆయన అప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాం. సెంటర్ని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డు మరీ దారుణంగా 30-35 అడుగులు కూడా లేని పరిస్థితిలో రోజు 20-30 వేల మంది జనాభా ట్రాఫిక్ తిరిగే పరిస్థితి. అలాగే సెంటర్లో ఉన్న ఆక్రమణదారులకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించమని కూడా ఎంఆర్ఓకి చెప్పా. అందరినీ మెప్పించే చేస్తున్నాను తప్ప ఇక్కడెక్కడ బుల్డోజ్ చేయడం అనేది నేను శాసనసభ్యుడు అయినట్టు లేదు. అలాగే దొంగ శంకుస్థాపనలు చేయటం, ఊరినే శిలాఫలకాలు వేసి అవ్వకుండా ఉండటం, అలాంటి కార్యక్రమాలకు నేను దూరం. అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. నున్నను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, రోజు నుండి వచ్చేవాళ్ళు కానీ పక్కన గ్రామాలు కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్ని 35 అడుగులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించడం అభినందనీయమని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్ అన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ చాప్టర్ 2 కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి అవార్డులు పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారి సేవకు ముందుకు వచ్చిన చాప్టర్ ప్రతినిధులను ఆయన ప్రశంసించారు. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా విజయవాడ చాప్టర్ తరపున 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. అలీబేగ్ వీధిలో గల విజయవాడ చాప్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్ ముఖ్య అతిథిగా పాల్గొని టీటీడీ కూరగాయల రథాన్ని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ చాప్టర్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం, స్టూడెంట్ విభాగంలోనూ అవార్డును సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని స్వామివారి నిత్యాన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపే కార్యక్రమంలో తాను కూడా పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు నారాయణరావు, మాజీ అధ్యక్షుడు అక్కయ్య నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో విజయవాడ బ్రాంచ్ అగ్రస్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సంతోష సందర్భాన్ని పురస్కరించుకొని తమ చాప్టర్ తరపున స్వామివారి అన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను సమర్పించామని వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి స్వర్గీయ మండవ కుటుంబరావని తెలిపారు. నమస్కారం. మా విజయవాడ బ్రాంచ్ ఐసీఐ విజయవాడ బ్రాంచ్ పెట్టి ఇప్పటికి 55 ఏళ్ళు అయిందండి. ఈ 55 ఏళ్ళ ఇదిలో ఫస్ట్ టైం ఆల్ ఇండియా బెస్ట్ బ్రాంచ్ అవార్డు ఫర్ స్టూడెంట్ కేటగిరీ అండ్ మెంబర్స్ కేటగిరీ. అంతకుముందు మెంబర్స్ కేటగిరీకి వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఇన్ 55 years ఆఫ్ హిస్టరీ వీ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్ బ్రాంచ్ అవార్డ్ ఫర్ స్టూడెంట్ కేటగిరీ అండ్ మెంబర్స్ కేటగిరీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము టీటీడీ అన్నదాన కార్యక్రమానికి ఇలా డొనేట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మేము అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది, మా కమిటీ కానీ మా మెంబర్స్ కానీ. అందులో భాగంగా మా మెంబర్స్ అందరినీ కూడా ఇలా చేద్దామనుకుంటున్నాము. మీ వంతు సహాయం చేస్తే మన విజయవంతంగా అన్నదాన కార్యక్రమానికి మన వంతు సహాయం చేయొచ్చు అని అడగడం జరిగింది. మేము అడిగిన వితిన్ 1 డేలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి మీడియా సమక్షంగా చెప్పేది ఏంటంటే, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మా మెంబర్కి, అలా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా కమిషనర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు నారాయణ అండి, విజయవాడ బ్రాంచ్ చైర్మన్. Of this function for two purpose. One is the fourth time they are getting the national award related to the students member category, and first time in the student category. Second thing, that they are all came together to celebrate in donating the vegetables to the DDT is a very warm welcoming one. I'm happy to be part of this association with this one. Thank you. Keep going. అందరికీ నమస్కారం అండి. విజయవాడ బ్రాంచ్ సిఏ ఇన్స్టిట్యూట్ సాధించినటువంటి 2 అవార్డులు ఆల్ ఇండియా లెవెల్లో 178 బ్రాంచ్లు ఉంటే భారతదేశంలో, ఆ 178 బ్రాంచుల్లో విజయవాడ బ్రాంచ్ ఇది 4వసారి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ బెస్ట్ బ్రాంచ్ అండ్ స్టూడెంట్ సెక్షన్లో కూడా సెకండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు రావటం. ఆ అవార్డును పురస్కరించుకొని ఈ ఆనంద సమయంలో భగవంతుడికి కృతజ్ఞతగా, మానవులు మనం ఎన్ని విజయాలు సాధించాలన్నా కానీ మన వ్యక్తిగత దీంతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉంటేనే వాళ్ళు విజయం సాధిస్తారు. అట్లాంటి విజయాన్ని ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలని కలియుగదైనటువంటి మన వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతగా వారు చేస్తున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి నిత్య అన్నదాన పథకానికి ఈ కూరగాయలను ఒక లారీ పంపించగలిగినట్లయితే దేవుడికి కృతజ్ఞత చెల్లించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మా టీం అందరూ కూడా నిర్ణయించుకోవటం. ఆ తర్వాత మేమందరం మెంబర్స్లో గ్రూప్లో ఒక పోస్ట్ చేస్తే దాదాపు ఇప్పటికి 1,50,000 రూపాయల డబ్బులు రీచ్ అయినాయండి. మేము అనుకుంది ఒక లారీ పంపిద్దామని అనుకున్నాం. ఇదే ఆనందాన్ని 2 లారీలుగా మార్చి దాదాపు 89,000-90,000 రూపాయలు సుమారుగా అవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో భారీ ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని ఏపీ ఎంఎస్ఎంఈ అధ్యక్షులు బాయిన వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. చిన్న పరిశ్రమల నిర్వాహకులు తయారు చేసే ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఈ ఎక్స్పో ఉద్దేశమని అన్నారు. సోమవారం ఆటోనగర్లోని ఏపీఎస్ఎంఈఐఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వారికి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ నుండి అద్దె రియంబర్స్మెంట్ మరియు జీఎస్టీ రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంటుందన్నారు. దీనివల్ల నిర్వాహకులపై ఎటువంటి ఆర్థిక భారం పడదని అన్నారు.
వ్యాపార అభివృద్ధికి బీడీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ఎంఎస్ఎంఈలను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. విజయవాడలోని సుమారు 1,00,000 మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఎక్స్పోను సందర్శించాలని కోరారు. తద్వారా భవిష్యత్తులో సొంతంగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఇదొక చక్కని వేదిక అవుతుందని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలను వివరించడానికి విజయవాడ సిటీ, పామర్రు, కొండపల్లి వంటి ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ ఎక్స్పో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తుందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే విజయవాడ నగరంలో 1,00,000 మందికి పైబడి ఇంజనీరింగ్ విద్యార్థులు వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఆ పిల్లలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దీనికి రావాలని. ప్రత్యేకించి మేము అక్కడికి వెళ్ళి చెప్పడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే ఈ స్టార్టప్ రేపొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే దీన్ని వినియోగించుకోవడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ చాలా పురాణతమైనటువంటిది. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ఇండస్ట్రియల్ రిఫార్మ్ని ఈ అసోసియేషనే మొదటి నుంచి ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీ కానీ, న్యూ ప్లగ్ అండ్ ప్లే ఇది కానీ అన్నీ కూడా మేము ఇచ్చినటువంటి గైడ్లైన్ నుంచే 175 కాన్సెన్సెస్లో సెక్టారల్ వైజ్, సెగ్మెంట్ వైజ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఇండస్ట్రీస్ రావడానికి, యువతను ప్రోత్సహించడానికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మా బ్రెయిన్ చైల్డ్ నుంచే గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది. 1956లో ఎస్టాబ్లిష్ అయ్యి గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత పరిశ్రమల యొక్క సుస్థిరత కోసం మరియు అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. మరి ఈరోజు చూసినట్లయితే అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎంఎస్ఎంఈలకి ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు చాలా ఉత్సాహకరంగా ఉన్నాయి. పర్టికులర్గా తీసుకుంటే మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక ఎక్సలెంట్ పాలసీని డిజైన్ చేసి, అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ రావాలి అనేటువంటి నినాదంతో ఇండస్ట్రియల్ 4 పాలసీని తీసుకురావడం జరిగింది. పాలసీ తీసుకురావడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాలు ఉంటే ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలి. అప్పుడే ఈ వన్ ఫ్యామిలీ ఎంటర్ప్రైనర్ అనేటువంటి ఒక నినాదం మరి సాకారం అవుతుంది. కాబట్టి మరి చాలా ఉత్సాహంగా మరి 26 సెక్టోరియల్ పాలసీసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎక్స్పో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది. విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తో ఉంది. ఇది చక్కటి ప్లాట్ఫాము. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరికీ వాళ్ళ ఉత్పత్తుల్ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, వాళ్ళ మార్కెటింగ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ సబ్సిడీ ఉపయోగించుకోవచ్చు విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ దీనివల్ల. అందుకని ఇది ఎస్ఎస్ కన్వెన్షన్లో మార్చి 13, 14, 15 తారీఖులో జరుగుతుంది. ఇది అందరూ స్మాల్ స్కేల్ యూనిట్స్ వాళ్ళు ఉపయోగించుకోవాలి వాళ్ళ మార్కెటింగ్ అని మేము ఎంఎస్ఎంఈ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. పత్రికా ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడ మార్చిలో 13, 14, 15 తారీఖులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజులు వసూలుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపడానికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజులు వసూలు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్లను కిడ్నాప్ చేశారని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజులు వసూలు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్లను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేశారని, ఈ కిడ్నాప్ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్లను కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టింది ఇంకా ఆచూకీ తెలియలేదని, కిడ్నాప్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు బనాయించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్ధలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీలో గతం నుంచి అనేక విధాల రూపంలో విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నారని ఉన్నత విద్యా మండలి, హైకోర్టు పదే చెప్పినా కూడా అదే దారిలో ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ వెళుతున్నది. ఇంకా అక్రమంగా విద్యార్థుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ గత విద్యార్థి సంఘాలు అనేక రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నాయి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలుడు అక్బర్, కాలుడు వినోద్ వీళ్ళిద్దరి పైన కిడ్నాప్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది. 3 కార్లలో వచ్చి యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఇది చాలా దుర్మార్గము. దీని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇట్లాంటి సంస్కృతి ఈరోజు మోహన్ బాబు నేర్చుకున్నాడు అని అడుగుతా ఉన్నాం. వెంటనే మోహన్ బాబు మీద, వాళ్ళ కొడుకుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ బౌన్సర్లు ఎవరైతే తీసుకుని వెళ్లారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, మోహన్ బాబు మంచు విష్ణు మీద క్రిమినల్ కేసులు బనాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించవలసిందిగా, తమ సంస్థకు ఒక గుర్తింపును ఇవ్వవలసిందిగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు పల్లపోతు దిలీప్ కోరారు. ఆహార ప్రియులకు ఎప్పటికప్పుడు నూతన వంటకాలను పరిచయం చేస్తూ ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన తమ క్యాటరర్స్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ కళ్యాణ మండపం నందు ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అతిథులు ఫౌండర్ సభ్యులు విజయ్ కల్వార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సభను అలంకరించి గౌరవ సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు పల్లపోతు దిలీప్, అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థకు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలాలను కేటాయించవలసిందిగా, తమ సంస్థకు ఒక గుర్తింపును ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షులు శివాజీ, అధ్యక్షులు దిలీప్, ట్రెజరర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాసరావు, పులికొండ సునీల్ కుమార్, గుండా అయ్యప్ప, నాగకన్య, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి జిల్లాలో మరి 13 జిల్లాలు అనుకొని 13 జిల్లాల్లో ప్రమాణ స్వీకారాలు చేయించాం, అసోసియేషన్ స్థాపించాం. ఇప్పుడు మళ్ళీ జిల్లా ఫైబర్కేషన్లో 26 జిల్లాలైనవి. ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో మరి ఉన్నటువంటి క్యాటరర్స్ అందరినీ సమాయత్తం చేసి ఒక వేదిక మీదకి తీసుకురావాలనేదే మా కోరిక. అట్లానే మరి గవర్నమెంట్ పరంగా మాకు కావాల్సింది ఏంటంటే, ఆలోచించినప్పుడు హోటల్స్ ఇండస్ట్రీని ఎలా అయితే గుర్తించారో ఈ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఇండస్ట్రీగా గవర్నమెంట్ గుర్తించిన రోజున అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ క్యాటరింగ్ రంగానికి కూడా దొరుకుతాయి. మరి క్యాటరింగ్ రంగం అభివృద్ధి చెందాలి అంటే మా క్యాటరర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నాం, ఆతిథ్య రంగంలో ఉన్నాం. మరి ఏ వివాహం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా అతి ముఖ్యమైనది మేము అన్నం పెట్టాలి. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి కూడా, ఎందుకనంటే మా వాళ్ళంతా ఎడ్యుకేషన్ తక్కువ, చాలామంది
భయపడుతున్నారు ట్యాక్స్ అంటే. కానీ వాళ్ళ గవర్నమెంట్ చాలా సులభతరం చేసింది. కేవలం 5% ₹1,00,000 భోజనాలు పెట్టిన 5% 5,000 ట్యాక్స్. అలాగే 40 లక్షల లోపు టర్న్ ఓవర్కి ట్యాక్సే లేదు. మన క్యాటరర్స్ అందరి సంక్షేమం కోరి వారి యొక్క మంచి చెడ్ల కోసమై ఈ రోజున మేము ఈ నూతన కార్యవర్గాన్ని సమావేశం చేసి అందరినీ మెంబర్షిప్ చేర్చి అందరికీ మార్గదర్శుల కింద మా స్టేట్ అధిష్టానం ప్రకారం అన్నీ కూడా నడిపించి ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను ఇప్పుడు నూతన కార్యవర్గ సమావేశంలో జరిగిన స్టేట్ అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యాను. మా ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో అనేక కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఒక ల్యాండ్ అమరావతిలో అనేక రంగాల్లో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ కేటరింగ్ రంగాన్ని కూడా ఒక రంగంగా గుర్తించి ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వారందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఆ క్రమేణా మాకు ఏదైనా సరే ఒక చిన్న ల్యాండ్ అమరావతి ఏరియాలో ఏర్పాటు చేస్తే మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి మా డబ్బులతో స్పాన్సర్షిప్ డబ్బులతో అక్కడ ఒక నూతన భవనం నిర్మించి మాకందరికీ కూడా కార్యవర్గ సమావేశాలకు ఏర్పాటుగా ఒక కమిటీగా ఏర్పడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ మొత్తం అంకెల గారడీ తప్ప ప్రజలకు మేలు చేసే బడ్జెట్ కాదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. కాగితాల మీద భారీ అంకెలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాగితాల మీద భారీ అంకెలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవంగా మాత్రం సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆరోపించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, పేదలు, మధ్యతరగతి వర్గాల సమస్యలకు ఈ బడ్జెట్లో సరైన పరిష్కారం లేదన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాజకీయంగా లాభం కలిగే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించి మన రాష్ట్రాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటి కీలక హామీలను ఈ బడ్జెట్లో పక్కన పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన తెలుగు రాష్ట్రాలకి ఏమాత్రం ఉపయోగపడేటటువంటి పద్ధతిలో లేనటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఇబ్బందుల్ని తీర్చేటటువంటి పద్ధతిలో ఉపయోగపడేటటువంటి బడ్జెట్గా లేదు. కేవలం 53,47,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో లేదు అనేటటువంటిది సిపిఐగా అభిప్రాయపడుతున్నాం. బహుశా ఇది తొలిసారి ఎటువంటి దార్శనికత లేనటువంటి బడ్జెట్ ఆమె ప్రవేశపెట్టారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ముఖ్యంగా ఈ దాంట్లో ఉన్నటువంటి 53,47,000 కోట్ల రూపాయల బడ్జెట్లో సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయో అప్పులకి వడ్డీలుగా చెల్లించేటటువంటి ఇది 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకి చెల్లించేటటువంటి పరిస్థితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 5 రాష్ట్రాలలో జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో లబ్ధి పొందేటటువంటి దానికోసం ఆ రాష్ట్రాలకి నిధులు కేటాయించటంలో అధిక మోతాదులో ఇవ్వటము, అలాగే వారికి వరాల జల్లును కురిపించేటటువంటి పద్ధతిలో ఉన్నది తప్ప ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అమరావతికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో కాకుండా అమరావతికి నిధులు ఇవ్వకుండా అమరావతికి బ్యాంకుల నుండి వడ్డీలు ఇప్పించేటటువంటి పద్ధతులే తప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమైన సమాజం కావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించడం అభినందనీయమని తెలియజేసిన ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్పో. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.